ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని రబీ పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేశారు. అయితే అధిక దిగుబడులు తీయాలంటే ఎరువులు, చీడపీడల యాజమాన్యం కీలకమని వాటి వివరాలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగే పంట రాగి. తెలంగాణలో కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తూ ఉంటారు. రాగుల్లో ఉన్న పోషక విలువల పట్ల ఇటీవల అవగాహన పెరగడంతో ఇటీవల ఈ పంట సాగు పుంజుకుంది. దీనికి తోడు ఎలాంటి వాతావరణంలోనైనా అతి తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో పంట చేతికి అందిరావడంతో చాలా మంది రైతులు రాగి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. రబీ పంటగా రాగిని నవంబర్ నుంచి డిసెంబర్ వరకు, వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి వరకు విత్తుకుంటారు. ఇప్పటికే వేసిన రబీ పంట పెరుగుదల దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వేస్తున్నారు. అయితే రబీ, వేసవి రాగి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు ఆశించే చీడపీడల నివారణ కూడా చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. మనకి ఈ రాగి పంటను వేసుకునేటప్పుడు ఎంత నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని మనం అందివ్వాలి అనే విషయానికి మనం వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా 24 కిలోల నత్రజని, అలాగే 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకోగలిగితే ఈ రాగి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం చేసిన వాళ్ళం అవుతాం. దీంట్లో ప్రధానంగా ఈ 24 కిలోల నత్రజని మనం అందివ్వాలంటే రాగి పంటకు మనం సుమారుగా 42 కిలోల యూరియా కావాలి. అలాగే 12 కిలోల భాస్వరం మనం ఇవ్వడానికి 26 కిలోల డిఏపి కావాలి. అలాగే 8 కిలోల పొటాషియం మనం అందివ్వాలంటే 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం మనం ఇవ్వగలిగితే ఈ రాగి పంటలో సమగ్రంగా అన్ని పోషకాలని మనం అందించే వాళ్ళం అవుతాం. దీంట్లో ఈ మొత్తము భాగం డిఏపిని, అలాగే మొత్తం భాగం ఎంఓపి అంటే మొరేట్ ఆఫ్ పొటాషియం కూడా మనం ఈ విత్తనం విత్తే ముందే వేసుకొని, అలాగే దాంతోపాటు సగభాగము నత్రజని అంటే ఒక 21 కిలోల యూరియాని, మొత్తము డిఏపిని, అలాగే మొత్తం పొటాష్ని కలిపి మనం చివరి దుక్కులో వేసుకొని, అలాగే మిగిలినటువంటి సగభాగం అనేది యూరియాని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే ఈ ఎరువుల యాజమాన్యం కూడా చక్కగా మనం చేసిన వాళ్ళం అవుతాం. దాంట్లో ప్రధానంగా ఈ రాగి పంటను ఆశించే చీడపీడల విషయానికి వచ్చినట్టయితే సస్యరక్షణలో ప్రధానమైనది ఎక్కువగా రాగి పంటకు ఆశించి నష్టపరిచేది కత్తెర పురుగు ఒకటి, అలాగే గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు. ఈ 2 రకాల పురుగులు కూడా మనకు ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉన్నాయి ఈ సీజన్లో. అందులో ప్రధానమైన కత్తెర పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ కత్తెర పురుగు మనకి 15-20 రోజుల నుంచి అంటే రాగి పంట వేసిన 15 నుంచి 20 రోజుల లోపు మనకి పంటను ఆశిస్తూ ఉంటుంది. ఇది ఈ పిల్ల పురుగులు అనేవి ఆకుల మీద ముందుగా ఆశించి ఆకులపైనటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వలన చిన్న చిన్నగా రంధ్రాలను మనం ఏర్పరచడం జరుగుతుంది. ఆ ఏర్పరిచిన తర్వాత ఇది మొక్క లోపల మువ్వులో కూడా చేరి మువ్వు భాగాన్నంతటిని కూడా తినేస్తూ ఉంటుంది. ఇమీడియట్గా మనము ఈ యాజమాన్య పద్ధతిని మనం పాటించినట్టయితే కత్తెర పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంట్లో భాగంగానే ఈ కత్తెర పురుగు నివారణకు మొక్క మువ్వు మీద పడేటట్టు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 80 గ్రాములు ఒక ఎకరాకు సరిపోతుంది. దానికి 200 లీటర్ నీటిలో కలిపి మొక్క భాగం అంతా కూడా తడిచేటట్టు, ముఖ్యంగా మువ్వులో మందు పడేటట్టు మనం పిచికారి చేసినట్టయితే ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే దీనికి విషపు ఎర్రలను తయారు చేసి కూడా అంటే ఈ తౌడు, వరి తాలూకు తౌడుని ఒక 10 కేజీలు, అలాగే ఒక బెల్లం 2 కిలోలు ఒక లీటర్ నీటిలో కలిపి వాటిని ఒక 24 గంటల పాటు పులియబెట్టి, పులిసిన తర్వాత థైడీకార్బ్ అనే మందుని నెక్స్ట్ రోజు థైడీకార్బ్ అనే మందుని ఒక 100 గ్రాములు దానికి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట ఈ చిన్న ఉండల్ని చేసినటువంటి ఉండల్ని పొలమంతా సమానంగా వెజ్జలుకున్నట్టయితే ఈ కత్తెర పురుగులు అనేవి సాయంత్రం పూట యాక్టివేట్ అయ్యి బయటకు వస్తాయి. కాబట్టి ఆ ఉండల్ని విషపేరలను తిని మనకి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలా విషపేరలను తయారు చేసి కూడా ఈ కత్తెర పురుగును మనం నివారించవచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కూడా మొదటగా ప్రారంభ దశలోనే మీ మొక్క మీద ఆశించి ఈ మొక్క ఆకుల్ని ప్రధానంగా నష్టపరిచి చిన్న చిన్న రంధ్రాలు చేసి దాని తర్వాత మువ్వులోకి చేరడం వలన మువ్వు వచ్చే భాగం కూడా తినేయడం జరుగుతుంది. ఆ మువ్వు భాగం తినేయడం వలన దాని నుంచి ఎప్పుడు కూడా కంకి అనేది రావడం మానేస్తుంది.
దాంతోపాటు మొవ్వు లోపల కుళ్ళిపోవడం వలన మొవ్వుని మనం చేతితో పీకినప్పుడు చాలా సులువుగా బయటకు వచ్చి దాని నుంచి ఒక చెడు వాసన కూడా మనకి రావడం కొన్నిసార్లు మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా జరిగినట్టయితే దాన్ని గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కింద మనం గుర్తించి ఇమీడియట్గా కూడా ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. దానికి గాను ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. 3 నుంచి 4 కిలోలు ఒక ఎకరాకు మొక్క తాలూకు మొవ్వులో వేసినా కూడా దీన్ని మనం అరికట్టవచ్చు. అలాగే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే ఎక్కువగా ఈ సీజన్లో రాగి పంటలో ఎక్కువగా పంట నాశించి నష్టపరిచే తెగులు విషయానికి వచ్చినట్టయితే అగ్గి తెగులు ఎక్కువగా మనకు ఆశిస్తుంది. ఈ అగ్గి తెగులు అనేది రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి 20 డిగ్రీల కంటే తక్కువ పడిపోయినప్పుడు, అలాగే పొద్దున పూట చిన్న మంచుతో కూడిన వాతావరణం ఉండటం వలన అగ్గి తెగులు అనేది చాలా విస్తృతంగా మనకి విస్తరిస్తుంది. సో దీని తాలూకా లక్షణాలు మనం చూసినట్టయితే ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ మచ్చలు అనేవి క్రమేణా పెద్దవైపోయి మచ్చలు మధ్య భాగం అనేది మాడిపోయి మనకి ఆకంతా వ్యాపించడం కూడా జరుగుతుంది. ఈ అగ్గి తెగులు అనేది ఆకుల మీదే కాకుండా అలాగే కంకి తాలూకు దిగువ భాగంలో కూడా మనకి కనుపుల మీద కూడా మనకు గమనించవచ్చు. సో అలా కనుపుల మీద కనుక మనకి అగ్గి తెగులు ఆశించినట్టయితే కనుపులు విరిగిపోవడం కూడా జరుగుతుంది. అలా విరిగిపోవడం వలన కంకి అనేది మనకి సరిగా పక్వానికి రాకముందే విరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి అధిక నష్టం కూడా మనకి వాటిల్తుందన్నమాట. అగ్గి తెగులు మనం నివారించాలంటే విత్తన శుద్ధి అంటే కార్బనిజంతో కానీ మ్యాంకోజెబ్తో కానీ మనం విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని విత్తుకోవడం చేయొచ్చు. అలాగే రెండోది పంట మీద ఈ లక్షణాన్ని మనం గమనించినట్టయితే మనకి మార్కెట్లో ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు దొరుకుతుంది. ఈ ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి ఈ మొక్క అంతా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఈ అగ్గి తెగుల్ని రాగిలో సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో ఈ విధంగా మనకి ఒకటి అరా వచ్చే ఈ రెండు రకాల పురుగుల్ని అలాగే ఈ ఒక రకం అగ్గి తెగుల్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగినట్టయితే రాగిలో అధిక దిగుబడులు వస్తాయి. అలాగే దాని నుంచి అధిక నికర ఆదాయం కూడా మనం పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్న వారు కోరమండల్ వారి నోవాసిన్ మరియు పర్ఫెక్ట్. మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చూడ్డానికి అదొక మామూలు చెక్క ముక్కలాగే ఉంటుంది, కానీ దాని విలువ అంతా ఇంత కాదు. బంగారంతో పోటీ పడుతుంది. దాని ఆయిల్ ధర అయితే బంగారం ధర కంటే ఎక్కువే. అసలు అదేం మొక్క, దానికి అంత ప్రాధాన్యత ఎందుకు, ఇది ఎక్కడ పెరుగుతుంది, ప్రస్తుతం దీని మార్కెట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసేటప్పుడు అగర్బత్తీలను వెలిగిస్తాం. దాని నుంచి వచ్చే సువాసన పరిమళాలు మనలో టెన్షన్ తగ్గిస్తాయి. అయితే ఒకసారి వెలిగించాక మధ్యలో ఆగిపోకుండా పూర్తిగా వెలిగే అగర్బత్తులలో ప్రత్యేకమైన కలపను వాడుతారని చాలా మందికి తెలియదు. ఆ కలపనే అగర్వుడ్. ఈ అగర్వుడ్ అత్యంత ఖరీదైనది, అరుదైనది. ఇది ఉత్పత్తయ్యే విధానం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇది చెట్టు నుండి వస్తుంది. అది కూడా ఆ చెట్టుకు ఇనాక్యులేషన్ చేస్తేనే వస్తుంది. ఇలా ఇనాక్యులేషన్ చేయాలంటే చెట్టు దాదాపు 24 అంచుల చుట్టు కొలతతో పెరగాలి. ఇలా పెరిగిన చెట్టు చేస్తే రెజిన్ విడుదల చేస్తుంది. తద్వారా ఈ కలపలో మార్పులొస్తాయి. కలప రంగు మారుతుంది. తెల్లటి కలప కాస్త ముదురు గోధుమ రంగు, ఆరెంజ్, రెడ్, బ్లాక్ కలర్స్ లోకి మారుతుంది. ఇలా చెయ్యకముందు ఎలాంటి వాసన ఉండదు. ఇనాక్యులేషన్ చేసిన 2 ఏళ్ల తరువాత ఈ కలప తయారై సుగంధ పరిమళాలు వస్తాయి. ఇలా పరిమళం వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఈ కలపను సేకరిస్తారు. దీనితో అగరబత్తులు, సెంట్లు, పూజా వస్తువులు తయారు చేస్తారు. 8 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి ఆశ్రమంలో ప్రయోగాత్మకంగా నాటిన మొక్కలు ప్రస్తుతం కోతకు తయారవడంతో సదరు కంపెనీ కటింగ్ చేస్తోంది. మన ప్రాంతం నుంచి అగర్వుడ్ మెటీరియల్ కొన్ని 100 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఇంత మెటీరియల్ దుబాయ్, కువైట్ అంత ప్రాంతాల్లో ఒక మంచి బిజినెస్ అవుద్దనే ఉద్దేశంతో బేసిక్లీ నేను ఫస్ట్ ట్రేడింగ్ చేయడానికి అని చెప్పేసి అస్సాం, మిజోరాం, నాగాలాండ్ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడి నుంచి నేను దుబాయ్ ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందంటే దానిలో భాగంగానే నేను కొన్నిసార్లు అక్కడి నుంచి పంపించినప్పుడు అక్కడ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఎంత క్వాలిటీలో వెళ్తుంది, ఎంత ధరకు అమ్మాలి, ఎక్కడెక్కడ వెళ్తుంది అన్ని తెలుసుకున్న తర్వాత ఇంత వాల్యుబుల్ పంట ప్రతిసారి ఒక రాష్ట్రం వెళ్ళి ఏం డిపెండ్ అవుతాం, మన రైతులకు ఎందుకు కలగకూడదు, మన రైతులకు వస్తుందా రాదా అనే ఆలోచనతో మనం కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్లు కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఆ రైతుకో 10, ఆ రైతుకో 20 రకరకాల అంటే ఒక 10 మొక్కలు 20 మొక్కలు వేసుకోండి. ఒకవేళ సర్వే అయితే మీరు ఎక్కువ వేసుకుందరు. కానీ ఇలాంటి మొక్కలు ఉన్నట్టు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ముస్లిం, కువైట్ లాంటి ప్రాంతాల్లో
ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది ప్లాంటేషన్ కూడా జరిగింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత దీన్ని మేము మాది ఖమ్మం ప్రాంతం కావడం వల్ల అందుబాటులో ఉండే మాకు పామాయిల్ తోటలో కూడా టెంపరేచర్ కంట్రోల్ అది అవుతా ఉంది సార్. ఎందుకంటే మనం నీళ్ళలో ఉన్న వ్యక్తికి ఎండలో నిల్చున్న వ్యక్తి తేడా ఏ విధంగా ఉంటుందో ఇది కూడా శీతల అంటే బిలో 30 degrees 32 degrees ప్రాంతాల్లో పెరిగే మొక్క కాబట్టి ఇది మనకి రైతులకి కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఆ విధంగానే ఖాళీగా ఉన్న జాగా అలా ఉండిపోతుంది, ఆ స్థలం అలా ఉండిపోతుంది. అప్పుడు అగరూడ్ మొక్కల నీడలో ఇలాంటి మొక్కలు పెరగవు సార్. కాబట్టి ఇంత కమర్షియల్ ప్లాంట్ అనేది రావు. కాబట్టి రైతుకి ఇది ఆలోచన చేసి నేను పామాయిల్ రైతులు కూడా సత్తుపల్లి దమ్మపేట ఏరియాల నుండి అక్కడ కొంతమంది రైతులకి ఇప్పుడు ఉదాహరణకు మన ఇక్కడ ఉన్న ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఒక 300 మొక్కలు 400 మొక్కలు గతంలో ఒక 4 years బ్యాక్ ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటుగా మనం ఎప్పుడైతే ప్లాంటేషన్ ఇవ్వడం చేసామో రైతులు అంతర్ పంటకు వేసుకున్న రైతులు అదే సాయిల్ అదే వాటర్ అదే డ్రిప్ వేసుకున్న తర్వాత 24 ఇంచులు చుట్టుకొలతైన ప్రతి చెట్టుని ఇంజెక్షన్ అనే ప్రక్రియ చేసి దాన్ని హార్వెస్టింగ్ చేయాలి సార్. ఇంజెక్షన్ చేసిన తర్వాత 2 years సమయం పడుతుంది. కాబట్టి ఇది ఇనాక్యులేషన్ అనే ప్రక్రియ ఏంది ఇప్పటి వరకు మన ఇండియాలో ఎవరు కూడా సరైన ఇనాక్యులేషన్ నా ఇనాక్యులేషన్ ఇది ఇంజెక్షన్ చేసింది ఇది ఇంత క్వాలిటీ వస్తుందని చెప్పడానికి ఎవరు లేరు. లోకల్లో కూడా ఎవరు ఇంజెక్షన్ అంత రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇప్పుడు రైతులు ఆలోచించేది కొత్త రకం మొక్క, అంటే మన దగ్గర వినడానికి కొత్త రకం మొక్క. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇది ఎవరు కొంటారు, ఇంజెక్షన్ అంట, దాన్ని కట్ చేయాలంట, దీన్ని ఎవరు తీసిపోతారో తెలియదు, ఎందుకు అని రిస్క్ పడే రైతులకు అప్పుడు ఏం చేయాలి? నేను ఎలాగో ట్రేడర్ని కనుక ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ రిలీజ్ చేసినో సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ సైంటిస్ట్ని కలిసి వాళ్ళ యొక్క సపోర్ట్ మేర నేను ఇప్పటి వరకు 20-30 సంవత్సరాల నుంచి ఏ కంట్రీలో అయితే రీసెర్చ్ చేశారు, ఉదాహరణకి ఇండోనేషియా అయితేనేంటి, మలేషియా అయితేనేంటి, థైలాండ్, లావోస్, సింగపూర్ ఇట్లా రకరకాల కంట్రీలో ఆల్రెడీ అగర్వుడ్ మీద రీసెర్చ్ చేసిన కంట్రీలు ప్రాంతాలు విజిటింగ్ చేసి దీన్ని ఎలాగైనా సాధించాలి, ఈ భూమండలంలో ఉష్ణమండలంలో ఉన్న అగర్వుడ్ గురించి తెలుసుకోవాలి, ఎట్లయినా రైతులకి దీని నుంచి ఆదాయం కలగాలి, దీంట్లో ఖచ్చితంగా రైతుకి ఆదాయం వస్తుందని ఆశించి తెలుసుకున్న తర్వాత యాజ్ ఏ ట్రేడర్గా నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి రైతుగా ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతోనే అన్ని కంట్రీలు వెళ్ళి ట్రైనింగ్లు తీసుకొని మలేషియా రకరకాల కంట్రీలను వెళ్ళి తీసుకొని వచ్చి ఆల్రెడీ ఎదిగిన ప్రాంతంలో ఇప్పుడు 4 yearsలో వస్తుందండి. ఇక్కడ 4 yearsలో కొత్త సాయిల్ కావడం వల్ల అంతర్ పంటగా 4 yearsలో కూడా హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఏ కంట్రీది మన వాతావరణానికి మన సాయిల్కి మన వెదర్కి సూట్ అవుతుందో చూసి ఆ సాయిల్ని ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని వాళ్ళతో టైప్ అయి మనం ముందుకెళ్ళాలనేది మెయిన్ ఇంటెన్షన్తో చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఇనాక్యులేషన్ అనేది ఇప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే మినిమం మనకి 8 నుంచి 10 సంవత్సరాలు మన ఏరియాలోనే క్వాలిటీది చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది కనుక ఆల్రెడీ వేసిన రైతులందరూ కూడా నన్ను అడగడం జరిగింది సార్. దీంతో పాటుగా దీన్ని ఒక భారీ ఎత్తున చేయాలి, ఒక మాస్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏదో ఒక 100 మొక్కలు 200 మొక్కలు కాకుండా ఒక 10 లక్షల మొక్కలు మినిమం వేసినట్లయితే మనకు ఒక ఫ్యాక్టరీ అనేది తయారవుతుంది. లోకల్గా మనం ఒక పాలసీ తీసుకురావచ్చు. దీన్ని ఒక బోర్డు అగర్వుడ్ బోర్డు అనేది మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా దీన్ని అంతర్ పంటగా కేవలం 200-300 మొక్కలు ఖాళీగా ఉంటుంది, స్థలం ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటుంది కదా, అదే ల్యాండ్ అదే వాటర్లో కొంచెం మొక్కేసుకున్నట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే దాదాపు 10 లక్షల మొక్కలు అవసరం పడుతుంది. అందుకే ప్రసాద్ ఈ మొక్కల గురించి రైతులకు అవగాహన కల్పిస్తూ వాటి విశిష్టతను తెలియచేస్తూ రైతుల చేత పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మొక్కలను తెలుగు రాష్ట్రాల్లో రైతులు అంతర పంటగా నాటారు. మరో 7 లక్షల మొక్కలు నాటినట్లయితే ఫ్యాక్టరీని ప్రారంభించడానికి సాధ్యమవుతుందని కంపెనీ సీఈఓ చెబుతున్నారు. అయితే రైతు మొక్కలు నాటిన మొదలు సర్వీస్, కటింగ్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ మొత్తం కంపెనీనే చూసుకుంటుంది. రైతుకు ఎలాంటి రిస్క్ లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేయిస్తూ ఉండడం, ఇటు కొనుగోళ్లు కూడా ప్రారంభిస్తున్నారు. రైతుకి ఏదైతే సర్వీసులు ఉన్నాయో కొత్త ప్లాంటేషన్ కాబట్టి ఏదైతే సర్వీసులు అంటే ప్లాంటేషన్ చేసేదెవరు, కటింగ్ చేసేదెవరు, ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ మనమే కల్పించాలి. అప్పుడు ఏ సాయిల్లో పెరుగుతుందని కొన్ని రీసెర్చ్ సాయిల్ గురించి కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. ఎలాంటి సాయిల్స్ కావాలి, ఏ సాయిల్లో ఏ మెన్యూర్ ఉంటే ఏది ఉన్నట్లయితే మనకి అగర్వుడ్కి బాగా వస్తుంది, అంటే ఫాస్ఫరస్ కావాలా, పొటాష్ కావాలా, మెగ్నీషియం కావాలా, బోరాన్ కావాలా, ఏది అగర్వుడ్కి బాగా సూట్ అవుతుందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక వ్యక్తిగా కాదు వ్యవస్థగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైజాగ్లో ఒక హెడ్ ఆఫీస్ పెట్టి దాంతోపాటుగా 8 సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో దీన్ని హ్యూజ్ క్వాంటిటీలో చేయాలంటే టీమ్ అనేది అవసరం ఉంటుందని తెలిసిందే. డిస్టిక్ ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి డిస్టిక్లో సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే మొక్కలిచ్చి పోవడంతో పాటు మొక్కలిచ్చి పోయే సంస్థలు ఈ రోజు ఉన్న దాంట్లో ముందే రైతుకి అగ్రిమెంట్ ఇచ్చి మనం కూడా రైతుకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ కింద మనం అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు అంతర పంటగా రైతులు కేవలం 200, 300, 100 మొక్కలు వేసుకోండి. కేవలం 10 లక్షల మొక్కలు అయిపోయిన తర్వాత కంపెనీ అనేది ప్లాంటేషన్ ఇవ్వడం అయిపోతుందండి, ఇవ్వదండి ఎవరికి ప్లాంటేషన్. ఎందుకంటే మా కెపాసిటీ ఎంతైతే ఉంటుందో అంత ప్లాంటేషన్ చేసి మనం ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు మనం 20 లక్షల మొక్కలు ఇచ్చిన అందే చెట్లు 24 ఇంచులు రెడీ అని కట్ చేసుకోవడానికి తీసుకెళ్ళండి అంటే మాకు ఇబ్బంది అయింది అనుకుంటా. మాకు ఎంతవరకు అయితే మా కంపెనీకి అవసరం అంత మైకి మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత కంపెనీ అనేది ఆపేస్తుందండి. ఈ రోజు నా హార్వెస్టింగ్ డే అంటే 8-7 సంవత్సరాల కష్టం ఇది.
అప్పటి వరకు ఒకటే ప్రాజెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తూ హార్వెస్టింగ్ కాడికి వచ్చామండి. దీన్ని డిస్టిలేషన్ జరిగిన తర్వాత రైతుకు కూడా రూపాయి ఎది లేకుండా మనం ఈ రోజున ఇనాక్యులేషన్ చేసినా, రీసెర్చ్ చేసినా, ఏది చేసినా కానీ రైతుకి ఏనాడు రూపాయి బిల్ల మనం సింగిల్ రూపాయి కూడా రైతుకి ఇన్వెస్ట్మెంట్ అని తీసుకుని దీని నుంచి 2వ సంవత్సరం నుంచి ప్లాంటేషన్ చేసిన 2వ సంవత్సరం సైడ్ బ్రాంచ్లు అనేది వస్తాయండి. అప్పుడు రైతుకు ఎక్స్ట్రా బర్డెన్ అవ్వకుండా ఆ సైడ్ బ్రాంచ్లు కూడా కంపెనీ కట్ చేసుకొని మనుషులను పెట్టి టీమును పెట్టి ఏర్పాటు చేసి కట్ చేసుకుని వెళ్ళిపోయి దాని నుంచి టీ ప్రొడక్షన్ బై ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇండియాలోనే హ్యూజ్ క్వాంటిటీలో ప్రొడక్షన్ జరుగుతుంది కనుక, ఎందుకంటే ఇంత మొక్కలు ఇన్ని ప్లాంటేషన్ కొనగలరా లేదా ఎక్కడికి అమ్ముతారనే ఆలోచన ఏదైతే ఉందో అగర్బత్తి అనే పేరు వచ్చింది అగర్వుడ్ చెట్టు నుంచి అండి. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అగరబత్తి ఒరిజినల్ అగరబత్తి వాడిన దాఖలాలు ఈ రైతు ఎవరైతే ఉన్నారో మనం గతంలో ఈ రైతులు కండక్ట్ అయిన కేవలం దీంట్లో కొబ్బరి మొక్కలు మాత్రమే ఉన్నాయండి. కొబ్బరి మొక్కలు అగర్వుడ్ ప్లాంటేషన్ ప్రిఫర్ చేశాను. దానికి ముందు మీరు సార్ ఒకటే పంట మీద డిపెండ్ అవ్వకండి, దానికి ముందు మీరు కోకో వేసుకోండి, తర్వాత ఒక్క వేసుకోండి, ఆ కొద్దిపేట స్థలంలో అగర్వుడ్ వేసుకోండి. ప్రపంచంలో ఏ మొక్క కూడా నీడలో పెరుగుతూ మనకు కావాల్సినప్పుడు ఇంజెక్షన్ తీసుకునే ఒకటే ఒక పంట అగర్వుడ్ పంట అండి. తర్వాత ఇంకో అగర్వుడ్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఏ పంట అయినా ఉదాహరణకి ఇప్పుడు ఎర్రచందన, శ్రీగంధం ఏదైనా సరే 25 నుంచి 30 సంవత్సరాలు వెయిట్ చేయాలా, మొక్కలు ఇస్తారు వెళ్ళిపోతారు, ఎవరు కొంటాడో ఇదే ఉంటుందండి. కానీ మన కంపెనీ ట్రేడింగ్ కంపెనీ ఆల్రెడీ ఇక్కడ ప్లాంటేషన్ చేస్తూ రైట్ నో సైమల్టేనియస్గా మనం కర్ణాటకలో కూడా ఇనాక్యులేషన్ చేస్తూ అక్కడ చెట్లు కొనుక్కోవడం జరుగుతూ ఉందండి. కానీ కర్ణాటకలో 3-4 ఇయర్స్ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మన రైతులు అరే మనం అప్పుడు వేపిస్తుంటే బాగుండేదే అని బాధపడడం కంటే ముందు నుంచే మనం ఈ ప్రాంతంలో సైమల్టేనియస్గా అక్కడ చెట్లు కొంటూ ఇనాక్యులేషన్ చేస్తూ కటింగ్ చేసుకుంటూ లోకల్లో కూడా మన రైతులను కూడా ప్రోత్సహించడం, ఇంట్రెస్ట్ ఉన్న 10 మంది రైతులు చెప్తే అవగాహన రైతులు ఇంటర్నెట్లో కొట్టుకుంటారు. ఈరోజు అంతా ఇంటర్నెటే కాబట్టి అంతా కొట్టుకుని అవగాహన కల్పించిన రైతుకి అంతర పంటగా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది సార్. ఒక ఎకరంలో పామాయిల్ కానీ, కొబ్బరి కానీ, జీడి మామిడి తోటలో కానీ, మామిడి తోటలో కానీ అంతర పంటగా ఏదైనా షేడ్లో ఎకరానికి 300 మొక్కలు రైతు వేసుకునే అవకాశం ఉంటుంది. అంతర పంటగా ఒక చెట్టు నుండి 3 నుంచి తక్కువగా మినిమంలో 3 కేజీలు వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 8 కేజీలు లోపల రెజిన్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున్న రేటు ధర చూసుకున్నట్టయితే తక్కువగా మినిమంగా ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని 20,000 నుంచి మ్యాక్సిమం ధర దగ్గర 1,00,000 రూపాయల వరకు కూడా అగర్వుడ్ రెజిన్ ధర అయితే ఈరోజు మార్కెట్లో ఉంది. మిక్స్డ్ వుడ్ని చీసి మనం డెస్టిలేషన్లో వేసినట్లయితే, అగర్వుడ్ ఫ్యాక్టరీలో డెస్టిలేషన్ వేసినట్టయితే ఒక 1000 కేజీల మిక్స్డ్ వుడ్ నుండి 1 లీటర్ ఆయిల్లోకి వచ్చి ఉంటుంది. ఈరోజు మనం లీటర్ ఆయిల్ ధర చూసినట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ, ఫ్రాన్స్లో, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కానీ, దేశాల్లో కానీ, అరబ్ దేశాల్లో కానీ లీటర్ ధర తక్కువగా మనకి 15 లక్షల నుండి ఎక్కువలో మినిమంలో మనకి 50 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు అగర్వుడ్ ఆయిల్ లీటర్ ధర రా మెటీరియల్ అయితే ఉంది. దీని నుంచి రకరకాల పర్ఫ్యూమ్లు అయితే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ పర్ఫ్యూమ్ తయారు చేసే ఫ్రాన్స్ ఏదైతే ఉందో మెయిన్ రా మెటీరియల్గా అగర్వుడ్ నూనె వాడుతూ ఉంది. ఇప్పటికే మార్కెట్లో శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలు వేసిన రైతులు వెయ్యాలనుకుంటున్న వారు ఈ పంట చేతికి రావడానికి దాదాపు 25 నుండి 30 ఏళ్ల వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయినా శ్రీగంధం, ఎర్రచందనం మొక్కల కటింగుకు అనేక షరతులు ఉండడం, మార్కెటింగ్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. వాటితో పోల్చుకుంటే 8 ఏళ్లలోనే అగర్వుడ్ చేతికి రావడం, ఇందులో మార్కెట్ సమస్య లేకపోవడం, తక్కువ సమయంలోనే అధిక ఆదాయం పొందే వీలు అగర్వుడ్ సాగులో ఉన్నట్లు ప్రత్యక్షంగా కనబడుతోందని రైతుల అనుభవం ద్వారా తెలుస్తోంది. 6.5 ఎకరాల తోటలో మేము వేసామంటే 4.5 ఎకరాలు ప్రాక్టికల్గా వేసింది. 270 మొక్కలే పట్టాయండి ఎకరానికి. ఇంచుమించుగా 1260 మొక్కలు అయినా పట్టాయండి టోటల్గా మాకు. ఇది ఆల్రెడీ నేను 2.5 సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ ఈ ఎండి గారితో తిరుగుతున్నాను. ఎందుకంటే నాకు కూడా పూర్తిగా లేదు, ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప ఇది ముందుకెళ్ళడం అనవసరం ఉద్దేశంతో 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. ఆయన ఎక్కడెక్కడ వేశారో చూస్తున్నాను. రెడ్డిపల్లి అనే ఒక ఊరు విశాఖపట్నం దగ్గరలో, అక్కడ కూడా చూసాం ఆయన చెట్లు అన్నీ వేసిన తర్వాత మాకు నమ్మకం వచ్చి మేము వేసి 7 నెలలు అయిందండి. 8 నెలలు వస్తుంది ఇప్పుడు. ఇది మేమైతే ఫస్ట్ ఇక్కడికి రావడానికి కారణం కూడా ఒకటండి, మేము చెట్లు అయితే వేసాము, పెంచుతాను, ఇది తరిగిన తర్వాత ఏం జరుగుతుంది, మాకు ఏమైనా ఇందులో ఉపయోగం ఉందా లేదా, ఇది ఏదో మీరు చెప్పారు హార్ట్ వుడ్ ఏదో వస్తుందని చెప్పారు, ఇది ఇప్పుడు కట్ చేస్తే ఎంతవరకు వస్తుందో చూద్దాం అనేది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. మాకైతే ఇప్పుడు ఈ చెట్లు చూసిన తర్వాత, ఇప్పుడు కటింగ్ చూసిన తర్వాత అయితే మాకు నమ్మకం కలిగింది. ఆల్రెడీ 4గురికి మేము అప్పుడే చెప్పడం మొదలుపెట్టాం. ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి చెప్పే అవకాశం కూడా ఉంది. ఇంతవరకు ఏ చెట్టు వల్ల కూడా రైతుకి ఇంత ఆదాయం వచ్చి ఉండదు అని నా నమ్మకం. ప్రతిభా బయోటెక్ సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు కోరమండల్ వారి నోవజిన్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కూరగాయ
కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి. వాటి వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మన్యంలో లభించే వెదురు కొమ్ముల కూర గురించి ఎప్పుడైనా విన్నారా? తినేందుకు ఎమ్మి అనిపించేలా రుచిగా ఉండడమే కాదు, నోరూరించడంతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వెదురు కొమ్ములను సేకరించి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఆదివాసీలు. గతంలో వెదురు కొమ్ములను ఆదివాసీలు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. ఇది వారి సంప్రదాయ ఆహారం. కాలక్రమంగా అన్ని వర్గాల ప్రజలు వెదురు కొమ్ములను ఆహారంగా తీసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వెదురు కొమ్ముల కూర మంచి రుచిగా ఉంటుందట. ఒకసారి ఈ కూర తిన్నవారు మరోసారి తినాల్సిందే. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది దివ్య ఔషధం అంటారు. అందుకే వెదురు కొమ్ములను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఆదివాసీలు వెదురు కొమ్ములను సేకరించి విక్రయిస్తున్నారు. మేము ఎదురు చెట్లు కన్నా మొవ్వు తీసి కూరకి ఆ రేకులన్నీ తీసి చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసి కూర ఎప్పుడు చేసుకుంటే మంచి బాగుంటుంది. తర్వాత ఆ కూరకేమో ఇంకా కీరటి దుంపల్లాగా వస్తుంది. కూర ఎర్రగా ఉడకబెట్టి ఆ నీరంతా తీసి మళ్ళా మసాలా అంతా వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే దరిదాపుగా సంవత్సరానికి ఒకసారి దొరికే ఈ ఎదురు కొమ్ములను మేము తీసుకొని కూర చేసుకోవడం జరుగుతుంది. ఇది తినడం వల్ల ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి. దరిదాపుగా మనం చికెన్ తింటే ఎంత ఇష్టపడి తింటామో మన ఈ ఎదురు దుబ్బులు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా చాలా టేస్టీగా తినడం జరుగుతుంది. ఎదురు దుబ్బులు ఉంటాయి. ఎదురు దుబ్బులు కింద వెళ్ళిన తర్వాత మాకు ఎదురు కొమ్ములు అన్నది దొరుకుతుంది అనమాట. అంటే లేతగా ఉన్నవి. అది మొదటిగా మొదల్లో ఉంటాయి. ఆ మొదల నుండి ఎరిపి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పై తొక్కలు తీసిన తర్వాత పై తొక్కలు తీసి లేతవి ఏవైతే ఉన్నాయో ఆ లేత సున్నితమైన ఆ లేతవే కట్ చేసుకొని తర్వాత మనము వంట చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆదివాసీల సంప్రదాయ ఆహారమైన వెదురు కొమ్ములు సీజనల్ గా మాత్రమే దొరుకుతాయి. వెదురు కొమ్ములు అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారం. ఈ కొమ్ములు పోషకాహార లోపం, రక్తహీనత కలిగిన వారితో పాటు గర్భిణీలు, బాలింతలకు ఇది మంచి ఆహారం. అయితే ఉడికించి మాత్రమే వండుకుని తినాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వెదురు కొమ్ములు అనేవి ఎవరికి తెలియదండి. ప్లెయిన్ ఏరియాలో అంటే కింద ఉన్న అంటే ట్రైబల్ ఏరియాలో మాత్రమే వెదురు కొమ్ములు, వెదురు బ్యాంబూ స్టిక్స్ అని అంటారు. సో ఇవి ఎక్కువగా ఏంటంటే మనమైతే అసలు తినము వాటిల్ని, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ చింతపల్లి, పాడేరు, అరకు ఆ ఏరియాలో బ్యాంబూ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది కదా. సో ఆ బ్యాంబూలో మనకి చిన్న పిలక దిశలో ఉండేటప్పుడు వెదురు కొమ్ములు అంటారు వాటిని. సో వాటిని మనం తవ్వి తీసుకొని వాటిని మనం తినొచ్చు అనమాట. హార్వెస్ట్ చేసిన తర్వాత శుభ్రంగా ప్రాసెస్ చేసుకొని తినొచ్చు. అయితే బ్యాంబూ కొమ్ములు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి? బ్యాంబూలో మనకి పీచు ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల బాగా చూడండి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే హార్ట్ అటాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంబూతో ఉన్న కర్రీస్ ఇట్లాంటివి తినడం వల్ల చాలా ఉపయోగం ఉంది. అయితే ఈ వెదురు కొమ్ములు అనేది మనకి ఇయర్ రౌండ్ అనేది దొరకవు. ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఆ టైంలో బ్యాంబూని మనం ప్రాపర్గా కుక్ చేయకపోయినా ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి డయేరియా ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట. వామిటింగ్స్ రావటం, ఫైబర్ ప్రాపర్గా అరగకపోవటం ఇట్లాంటివి జరుగుతాయి. సో దాన్ని ప్రాపర్గా మనం కరెక్ట్గా ప్రాసెస్ చేసుకొని తినడం అనేది చాలా అవసరం. అయితే అది ఎలా అనుకుంటే బ్యాంబూస్ తీసేసిన తర్వాత దానిపైన 2 or 3 లేయర్స్ మనం తీసేసిన తర్వాత బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి లోపల మెత్తగా. సో దాన్ని మనం తినగల సైజులో పీసెస్గా కట్ చేసేసుకొని పసుపు, ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎలా అయితే ఇంట్లో కర్రీస్ వండుకుంటారో ఆ విధంగా మీరు కర్రీ వండుకొని మీకు నచ్చిన విధంగా అన్నంతో కానీ, లేదంటే మిల్లెట్స్తో కానీ, లేదనుకుంటే రోటీస్తో కానీ, చపాతీస్తో కానీ చక్కగా మీరు దాన్ని ఫుడ్ అనేది మీరు యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. కాకపోతే 5 సంవత్సరాల లోపు పిల్లలు తినకుండా ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళకి అంత డైజెషన్ కెపాసిటీ ఉండదు కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పెట్టొద్దని చెప్తాము. సో అబోవ్ ఉన్న వాళ్ళకి పెట్టచ్చు, చక్కగా తినొచ్చండి. సో ఇది కూడా మనకు ఒక మంచి హెల్దీ ఫుడ్ అనమాట. అండ్ హై ఫైబర్, రిచ్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం మంచి డైట్గా యాడ్ చేసుకోవచ్చు.
మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.